హాయ్, ఐఎమ్ డాక్టర్ బాలరాజ్ నాయుడు, రోబోటిక్ ఆర్థోపెడిక్ సర్జన్ ఎట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్ హైదరాబాద్. ఈరోజు ప్లాంటార్ ఫేషియైటిస్ అంటే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ ఒక స్టెప్ వేయడానికి, మంచం దిగి నడవడానికి చాలామంది పేషెంట్స్ ఇబ్బంది పడుతుంటారు. దీన్ని ప్లాంటార్ ఫేషియైటిస్ అంటారు. అంటే మనకు ఎస్పెషల్లీ విటమిన్ D3 తక్కువ ఉన్న, ఓవర్ వెయిట్ ఎక్కువ ఉన్న, ఆర్ హీల్స్ పర్ ఎక్స్రే తీస్తే చిన్న ముళ్ళు లాగా వచ్చిన, ఆర్ B12 తక్కువ ఉన్న, కాల్షియం తక్కువ ఉన్న ఈ ప్లాంటార్ ఫేషియైటిస్ అనేది ఇష్యూ వస్తుంది. యూజువల్గా ఈ ప్లాంటార్ ఫేషియైటిస్ అనేది సెల్ఫ్ లిమిటింగ్, అంటే దానంతలకు అదే రిజాల్వ్ అవుతుంది. బట్ వీ నీడ్ టు రెక్టిఫై ద రీజన్స్, అంటే ఏదైతే కాజ్ రీజన్స్ ఇటియాలజీ ఉందో దాన్ని ఓవర్కమ్ చేయాలి. యూజువల్గా నా దగ్గరకు వచ్చే పేషెంట్లో చాలామందికి విటమిన్ D3 చాలా తక్కువగా ఉంటుంది. ఆ తక్కువ ఉన్నదాన్ని మనం కరెక్షన్ చేయాలి. కొన్ని పేషెంట్లకు విటమిన్ D3 డైలీ వన్స్ ఫర్ 8 days, దెన్ వీక్లీ వన్స్ ఫర్ 8 weeks అట్లా ఇస్తాం, డిపెండింగ్ అపాన్ ద డెఫిషియన్సీ లెస్ దెన్ 3-4 ఉన్న పేషెంట్స్కి. కొందరు పేషెంట్స్కి హీల్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేసినట్లయితే విటమిన్ D3 సప్లిమెంట్స్తో పాటు చాలా వరకు ప్లాంటార్ ఫేస్ అనేది రిలీజ్ చేయవచ్చు. అదేవిధంగా చాలామంది పేషెంట్స్ ఇంప్రాపర్ ఫుట్వేర్ వాడుతుంటారు, ఫ్లాట్ ఫుట్వేర్. వీ రికమెండ్ సిలికాన్ ఇన్సోల్స్ ఉన్న ఫుట్వేర్ విత్ అట్లీస్ట్ 24 mm హీల్ ఉన్న సాఫ్ట్ ఫుట్వేర్, మైక్రోసెల్యులార్ రబ్బర్ MCR చెప్పల్స్ అంటారు, అవి కంపల్సరీ వాడాలి. దాంతోపాటు రెగ్యులర్గా వీళ్ళు కొంచెం కోల్డ్ వాటర్ థెరపీ, ఐస్ థెరపీ, హాట్ వాటర్ థెరపీ, అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో కొంచెం లావు ఉప్పు, కల్లుప్పు వేసుకొని ఒక 10 నిమిషాలు పెడితే ఏదైతే ఇన్ఫ్లమేషన్ ఉందో ఆ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది. దాంతోపాటుగా వీళ్ళు రెగ్యులర్గా యాంకిల్ స్ట్రెచ్చింగ్, కాఫ్ మజిల్స్ ఎక్సర్సైజ్ చేసినట్లయితే వీళ్ళు కంప్లీట్గా హీల్ పెయిన్ అనేది తగ్గుతుంది. చాలామంది పేషెంట్స్ ఇవి నెగ్లెక్ట్ చేసి దాన్ని హీల్ స్పర్ అనేది కొందరికి రేర్గా ఇంజెక్షన్స్ కానీ, షాక్ వేవ్ థెరపీ కానీ, వెరీ రేర్గా 1% ఆఫ్ ద పేషెంట్లో ఈవెన్ సర్జరీ కూడా అండర్గోయింగ్ చేస్తుంటారు. సో డోంట్ నెగ్లెక్ట్ యువర్ హీల్ పెయిన్ విచ్ మే బీ డ్యూ టు ప్లాంటార్ ఫేషియైటిస్ because of various reasons like overweight, obesity, vitamin D3 deficiency, and lack of proper footwear. If you want to know more details about your foot pain issues, you can consult Dr. Balaraj Naidu at Onus Robotic Hospitals. Thank you.